హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవానీ. వెల్కమ్ బ్యాక్. సో మనం ఇవాళ వీడియోలో ఇంట్రోవెంట్ నుంచి ఎక్స్ట్రోవెంట్గా ఎలా మారాలో చెప్పుకున్నాం. సో ఇంట్రోవెంట్స్ వాళ్ళ మంచి మంచి ఐడియాస్ని వాళ్ళ మైండ్లోనే పెట్టుకుంటారు, లేదా వాళ్ళు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వరు. వాళ్ళు అంటే వాళ్ళ ఫీలింగ్స్, ఇంటరాక్ట్స్, డౌట్స్, ఐడియాస్ అన్నీ వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు, బయట చెప్పరు. కానీ ఎక్స్ట్రోవెంట్స్ అలా కాదు, అందరితో మాట్లాడేస్తారు, అన్ని డౌట్స్ అడుగుతారు, అన్ని ఐడియాస్ చెప్తారు. సో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. ఇంట్రోవెంట్స్ బాగా చదివినా లేకపోతే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల అలాగే ఉంటారు. సో ఎక్స్ట్రోవెంట్ ఐడియాస్ చెప్తే అంటే ఇప్పుడు మన ఒక గ్రూప్ డిస్కషన్లో మన ఐడియా చెప్తే అందరూ మనం మెచ్చుకుంటారు. కానీ మన ఐడియా కన్నా ఇంకా బెస్ట్ ఐడియా ఇంట్రోవెంట్స్కి ఉండొచ్చు, కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకనే మన వీడియోలో ఇంట్రోవెంట్ నుండి ఎక్స్ట్రోవెంట్గా ఎలా మారాలో కొన్ని టిప్స్ చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇంకా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ స్మాల్. మీరు ఫస్ట్ చిన్న చిన్న స్టార్ట్ చేయండి. సోషల్ యాక్టివిటీస్ చిన్న చిన్నగా స్మాల్ చేయండి. అంటే చిన్న చిన్న ఫ్యామిలీ పార్టీస్, క్లబ్స్, ఇలా చిన్న చిన్నగా మీరు పార్టిసిపేట్ చేస్తే మీ ఫ్రెండ్స్ మీటింగ్స్, అప్పుడు మీరు ఇంకా మీకు ఇంట్రెస్ట్ వచ్చిద్ది. సో ముందు మీరు చిన్నగా మొదలు పెడితే కదా మీరు నెక్స్ట్ ఒక హయ్యర్ జాబ్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్, క్లాస్లో, జాబ్లో ఇలా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఒక మంచి యాక్టివ్ లిజనర్గా మారండి. సో మీరు అన్నీ వింటే మీకు అర్థమైద్ది ఎలా ఉండాలి, ఎలా మాట్లాడుతున్నారు అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు నలుగురితో మీరు మంచిగా ఇంకా మాట్లాడే అవకాశం మీకు వచ్చిద్ది. ఇంకా నెక్స్ట్ సెట్ రియలిస్టిక్ గోల్స్. మీరు చిన్న చిన్న గోల్స్ని సెట్ చేసుకోండి. అంటే వీక్ నేను ఇలా కొత్త పర్సన్తో మాట్లాడాలి, లేదా ఇలా గ్రూప్ డిస్కషన్లో నేను పార్టిసిపేట్ చేయాలి, అక్కడ నా ఐడియాస్ చెప్పాలి అని మీరు గోల్స్ని సెట్ చేసుకొని మీరు చిన్న చిన్నగా నేర్చుకుంటే రేపు మీరు జాబ్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇలాంటి వాటిల్లో మీరు బెస్ట్ అవుతారు. ఇంకా మీ సోషల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, అప్పుడే మీకు యూస్ఫుల్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది మీకు చాలా యూస్ఫుల్. మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇంకా తర్వాత ఐ కాంటాక్ట్, మరి దాంతో ఒక స్మైల్, ఓపెన్ అండ్ క్వశ్చన్స్, ఇలా మీ సోషల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే మీకు బెస్ట్ ఉంటాయి. ఇంకా బాడీ లాంగ్వేజ్ కూడా మనని ఇంకా చాలా 75% మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మన ఐడెంటిటీ మన మొత్తం తెలిసిద్ది. సో ఒక బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోండి. ఇంకా మీ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని చేసుకొని, అయితే మీ చుట్టూ ఒక పాజిటివ్ పీపుల్ లేకపోతే జర్నీ మంచి పాజిటివ్గా పెట్టుకో, ఒక పాజిటివ్ లైఫ్ చేయండి. పేషెంట్గా ఉండండి. మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. సో ఇలా చిన్న చిన్నగా మీరు ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే ఒక ఎక్స్ట్రోవెంట్ అయ్యే అవకాశం ఉంది. సో అలా మీరు ఇలా చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వకుండా సో మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. సో నేను చెప్పిన కొన్ని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్.